भारत माता की जय, भारत माता की जय। వారం రోజుల క్రితం మన కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి హిందువులపైన అమానుషంగా మరి మతం పేరు అడిగి కాల్చి చంపి మన అందరినీ 26 మందికి చావు కారణమైన ఉగ్రవాదులను దానికి సపోర్టర్స్గా ఉన్న పాకిస్తానీ లంజా కొడుకులను తరిమి కొట్టాల్సిందిగా మన ఇండియన్ ఆర్మీకి సపోర్టర్గా మన 130 కోట్ల భారతీయులందరూ వెంట ఉండి వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. జై భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. క్రైస్తవులు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే అన్ని నరికి పాడేస్తాము అని ఇదొక సూచన చెప్తున్నాము, ముందే హెచ్చరిక చేస్తున్నామని ఈ ర్యాలీ సందర్భంగా అందరికీ ముందే తెలియజేస్తున్నాం. మేము అనేక ప్రాణనష్టం జరుగుతుంది. అందుకు ఉగ్రవాదులను వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మన దేశంలో ఉన్న ఇంటి పథకాలకు మనము సపోర్ట్. ఇది దారుణమైనటువంటి విషయం. భారతదేశం పైన ఉగ్రవాదులు దాడి చేయడం, అది జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర పహల్గం అనే ప్రాంతంలో పర్యాటకులపైన దాడి చేసి అమానుషంగా మరి మతం పేరు అడిగి వాళ్ళ యొక్క ప్యాంట్లు విప్పి మీరు నిజంగానే ముస్లింలా హిందువులా అని అడిగి దారుణంగా కాల్చి చంపడం అనేది ఇది కేవలం పర్యాటకుల మీద చేసినటువంటి దాడి కాదు, పూర్తిగా భారతదేశ పౌరులపైన చేసినటువంటి దాడి అని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా ఖండిస్తున్నాం. ఈ ర్యాలీ కూడా వారికి సంఘీభావంగా ఎవరైతే మరణించారో వారికి సంఘీభావంగా ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ఇది ఒక హెచ్చరిక, తీవ్రవాదులకు ఒక హెచ్చరిక. ఏమంటున్నామంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ నుండి చనిపోయే వృద్ధుల వరకు కూడా పౌరుషం కలిగినటువంటి వ్యక్తులు ఏ మతవాది అయినా తర్వాత ఏ తీవ్రవాది అయినా భారతదేశం వైపు కన్ను ఎత్తి చూసినా కాల్చి చంపేస్తామనేది ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ క్యాండిల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్లోనే కాదు, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే భారతదేశం అనేది సమీకృతమైనటువంటిది, భిన్నత్వంలో ఏకత్వమైనటువంటిది, అన్ని మతాలకు, అన్ని భాషలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు కూడా నిలయమైనటువంటిది, ఒక సరస్వతి నిలయం లాంటిది. కాబట్టి ఎవ్వరు కూడా అవాంఛితమైనటువంటి సంఘటనలకు పాల్పడినట్లయితే వారు దగ్ధమైపోవాల్సిందే భారతీయుల కోపానికి అని చెప్పి ఈ సందర్భంగా వారందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా వస్తుంది, పట్టణ ప్రాంతాలను వదిలిపెట్టి తీవ్రవాదులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నారనే సమాచారం వస్తున్నది. కాబట్టి గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి. ఎవరైనా సరే అనుమానం వచ్చింది అంటే చాలు వాళ్ళ మీద కంప్లైంట్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళను ఎటువంటి దానికైనా సరే మనం అందరం కూడా నిలబడాలి. భారత ఆర్మీకి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వీటన్ని ఆర్మీకి కూడా మనమంతా కూడా సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా భారతీయ పౌరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ భారత గడ్డ పైన పుట్టినటువంటి భరతమాత బిడ్డలమైనటువంటి మనమందరం కూడా భారతదేశానికి దాసోహం తప్పిస్తే ఇతర దేశాలకు కానీ, ఇతర మతవాదులకు కానీ, ఇతర తీవ్రవాదులకు కానీ మనం ఎవరు కూడా దాసోహం కాము. మనమంతా కూడా పౌరుషం భారతదేశ గడ్డ పైన పుట్టినటువంటి భరతమాత ముద్దు బిడ్డలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత గడ్డ పైన, భారత ప్రాంతం పైన ఎవరైనా సరే అడుగు పెట్టినా ఆ కాలు విరిచేయడానికి సిద్ధంగా ఉండాలి, చేయి వేసినా చేయి విరిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ కనుచూపు కనుక పడినట్లయితే తలనే తీసేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.